వెల్కమ్ టు టీఎంఏ అప్డేట్స్. సినిమా స్టోరీస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాం. క్రైమ్, హర్రర్, థ్రిల్లర్, ఫ్యామిలీ, కామెడీ వంటి అనేక కాన్సెప్టులతో అనేక సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలకు మూలం కథ. వేలల్లో కథలు విన్న తర్వాత మాత్రమే ఒక కథ సినిమా తీయడానికి సెలెక్ట్ అవుతుంది. మరి ఆ మిగిలిన కథల మాట ఏమిటి? అవి ఎక్కడున్నాయి? వాటి పరిస్థితి ఏమిటి? వీటికి మీని మేము బయటికి తీసుకొస్తున్నాం. వాటిని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ కథని పూర్తిగా మొత్తంగా 3 గంటలు 4 గంటల కథల్ని సంక్షిప్తంగా, బ్రీఫ్గా, మీకు వినసొంపుగా మేము అందించాలని అనుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్తో మీ ముందుకు వస్తున్నాం. విని ఎంజాయ్ చేయండి. ఈ కథ పేరు చివరి ఫోన్ కాల్ అనేది మనం టైటిల్గా పెట్టుకున్నాం. అది ఇక కథలోకి వెళ్తే రాత్రి 11:47 హైదరాబాద్ నగరం అప్పటికే నిద్రలో జారుకుంటుంది. కానీ నగర శివార్లో చిన్న అపార్ట్మెంట్లో మాత్రం ఒక ఫోను నిరంతరం మోగుతుంది. ట్రింగ్ 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 అంటూ ఫోను రింగ్ అవుతూనే ఉంది. బెడ్ మీద పడుకున్న అరవింద్ ఒక్కసారిగా మేల్కొన్నాడు. అతని కళ్ళకు నిద్ర ఇంకా పూర్తిగా వీడలేదు. ఫోన్ స్క్రీన్ వైపు చూశాడు. అన్నోన్ నెంబర్ అని కనపడుతుంది. ఎవరబ్బా ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని ఆలోచిస్తూ అతను ఫోన్ కాల్ని కట్ చేశాడు. అయినా మళ్ళీ ఫోన్ మోగింది. అరవింద్ కొంచెం చిరాగ్గా ఫోన్ ఎత్తాడు. హలో. అవతల వైపు కొన్ని క్షణాల నిశ్శబ్దం. ఆ తర్వాత ఒక పురుషుడి గొంతు. అరవింద్, వెంటనే ఇంటి నుంచి బయటికి రా. అరవింద్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఎవరు మీరు? నువ్వు నన్ను ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయితే నా పేరు మీకు ఎలా తెలుసు? అవతల వ్యక్తి కాసేపు మౌనంగా ఉన్నాడు. నీకింకా 10 నిమిషాల సమయం ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? 10 నిమిషాల్లో నువ్వు ఇంటి నుంచి బయటికి రాకపోతే నీ భార్య చనిపోతుంది. అరవింద్ గుండెలు ఒక్కసారిగా ఆగినట్లేనాయి. నా భార్య? అవును, నా భార్య ఇంట్లో లేదు, ఆమె బెంగళూరులో ఉంది. అవతల వ్యక్తి నెమ్మదిగా నవ్వాడు. అరవింద్, నీకు నిజంగా అలా అనిపిస్తుందా? కాల్ కట్ అయిపోయింది. అరవింద్ కొన్ని సెకండ్ల పాటు ఫోన్నే చూస్తూ నిలిచిపోయాడు. అతని భార్య నందిని. ఆమె బెంగళూరులో ఉందని అతనికి నమ్మకం. 3 రోజుల క్రితం ఆమె ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్ళింది. ప్రతిరోజు రాత్రి వీడియో కాల్ చేసేది. కానీ ఈరోజు మాత్రం ఆమె నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. అరవింద్ ఏదో బిజీలో ఉందిలే, ఫోన్ చేయలేదు అని అనుకున్నాడు. వెంటనే ఈ విషయం విన్న తర్వాత ఆమెకు కాల్ చేశాడు. ద నెంబర్ యు ఆర్ కాలింగ్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తూ ఉంది. అతని గుండెల్లో అనుమానం మొదలైంది. అప్పుడే అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. నీ ఇంటి బయట ఉన్న కెమెరాను చూడు అని మెసేజ్లో ఉంది. అరవింద్ బాల్కనీలోకి వెళ్ళి కిందకు చూశాడు. అపార్ట్మెంట్ గేట్ దగ్గర ఒక నల్లటి కారు ఆగి ఉంది. కారులో ఎవరో కూర్చుని ఉన్నారు. అతను వెంటనే కట్టను వెనక్కి వెళ్ళాడు. మళ్ళీ ఫోన్ మోగింది. కింద ఉన్న కారులో ఎవరున్నారో తెలుసుకోవాలా? అరవింద్ నిశ్శబ్దంగా ఉన్నాడు. నువ్వు కిందకి వస్తే తెలుస్తుంది అన్నది ఆ గొంతు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే నువ్వు చూసింది మర్చిపోయావు. అరవింద్ ముఖం మారిపోయింది. నేనేం చూశాను? అవతల వ్యక్తి ఒక్క మాట మాత్రమే చెప్పాడు. 3 సంవత్సరాల క్రితం ఆ రాత్రి అన్నాడు. వెంటనే కాల్ కట్ అయిపోయింది. అరవింద్ చేతులు వణికాయి. 3 సంవత్సరాల క్రితం ఆ రాత్రి గురించి అతను ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడలేదు, ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ఆ రాత్రి ఒక మనిషి చనిపోయాడు. అది ప్రమాదం కాదు, హత్య. 3 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, అరవింద్ అప్పటికి ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్గా చేస్తున్నాడు. ఒక రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డుపై ఒక కారు ప్రమాదానికి గురై కనిపించింది. కారు పక్కనే ఒక వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అరవింద్ కారు ఆపాడు. అతను కిందకి దిగాడు. చుట్టూ ఎవరూ లేరు. అతను పోలీసులకు ఫోన్ చేయబోతుండగా కారు వెనక డోరు ఒక్కసారిగా తెలుసుకుంది. లోపల ఒక మహిళ ఉంది. ఆమె భయంతో అరవింద్ వైపు చూసింది. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అరవింద్ ఆమెను బయటికి తీసుకొచ్చాడు. ఆమె చేతిలో ఒక చిన్న నల్ల బ్యాగ్ ఉంది. ఇందులో ఏముంది అని అడిగాడు. మీకు తెలియకపోవటమే మంచిది అంది. అప్పుడే దూరంగా పోలీస్ సైరన్ వినపడుతూ ఉంది. ఆ మహిళ పరిగెత్తి చీకట్లో కలిసిపోయింది. అరవింద్ మాత్రం అక్కడే నిలబడ్డాడు. పోలీసులు వచ్చారు. కేసు నమోదైంది. కానీ ఆ మహిళ కనిపించలేదు. అరవింద్ కూడా తనకు తెలిసినంత వరకు మాత్రమే చెప్పాడు. అయితే ఆ నల్ల బ్యాగ్ మాత్రం అతని దగ్గరే మిగిలిపోయింది. అతను దాన్ని ఇంటికి తీసుకెళ్ళాడు.
ఆ రాత్రే తెరిచాడు. లోపల ఒక పెన్ డ్రైవ్, 3 ఫోటోలు, ఒక పాత మొబైల్ ఫోన్ మరియు ఒక కాగితం ఉంది. ఆ కాగితంపై ఒక వాక్యం ఉంది. ఇది బయటకు వస్తే నలుగురు చస్తారు అని ఉంది. అరవింద్ భయపడ్డాడు. ఆ పెన్ డ్రైవ్లో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ పెన్ డ్రైవ్ పాస్వర్డ్తో లాక్ అయి ఉంది. దాంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. మరుసటి రోజు అతను ఆ బ్యాగ్ని పూర్తిగా దాచిపెట్టేశాడు. ఆ తర్వాత ఆ ఘటనను మర్చిపోయాడు. కనీసం మర్చిపోయానని భావించాడు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. ప్రస్తుతానికి వస్తే రాత్రి 11:55కి మళ్ళీ ఫోన్ కాల్ మోగింది. ఆ బ్యాగ్ ఇంకా నీ దగ్గరే ఉంది, అవతల నుంచి వ్యక్తి చెప్తున్నాడు. అరవింద్ షాక్ అయ్యాడు. నీకెలా తెలుసు? ఎందుకంటే దాన్ని తీసుకున్నది నువ్వు కాదు. మరి దాన్ని నీ ఇంట్లో పెట్టింది నందిని. అరవింద్ ఒక్కసారిగా గడ్డకట్టిపోయాడు. నందిని? అవును. అతను వెంటనే బెడ్రూమ్లోని పాత అల్మారాను తెరిచాడు. అతను ఎప్పుడూ తాకని ఒక పాత సూట్ కేసు ఉంది. దాన్ని తెరిచాడు. లోపల అదే నల్ల బ్యాగ్ 3 సంవత్సరాలుగా అక్కడే ఉంది. కానీ అరవింద్ ఆ బ్యాగ్ను ఎప్పుడూ సూట్ కేసులో పెట్టలేదు. అతని చేతులు వణికాయి. బ్యాగ్ తెరిచాడు. పెన్ డ్రైవ్ ఉంది, 3 ఫోటోలు ఉన్నాయి. కానీ పాత మొబైల్ ఫోన్ లేదు. అదే సమయంలో అతని వెనక తలుపు మెల్లగా మూసుకుంది. అరవింద్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. కానీ గదిలో ఒక వింత వాసన, పెర్ఫ్యూమ్ వాసన. అది నందిని వాడే పెర్ఫ్యూమ్. అరవింద్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. నందిని, నందిని! సమాధానం లేదు. అతని ఇంటి మొత్తం వెతికాడు. ఎవ్వరూ లేరు. అప్పుడే అతని ఫోన్కు ఒక వీడియో వచ్చింది. వీడియోను ఓపెన్ చేశాడు. స్క్రీన్ మీద నందిని. ఆమె ఒక చీకటి గదిలో కూర్చుంది. ముఖంపై గాయం. ఆమె కెమెరా వైపు చూస్తూ చెప్పింది, అరవింద్, నన్ను నమ్మకు. వీడియో అక్కడితో ఆగిపోయింది. అరవింద్ షాక్లో ఫోనును చూస్తూ నిలబడ్డాడు. మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నిజం తెలుసుకోవాలంటే కిందికి రా. అరవింద్ మెట్ల వైపు నడిచాడు. లిఫ్ట్ ఉపయోగించలేదు. ప్రతి అంతస్తు దాటుతున్న కొద్దీ అతని గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకున్నాడు. అక్కడ నల్ల కారు లేదు. కానీ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. చీకట్లో అతని మొహం కనిపించటం లేదు. అరవింద్ దగ్గరికి వెళ్ళాడు. నువ్వే నా ఫోన్ చేసింది? ఆ వ్యక్తి నెమ్మదిగా తలపైకెత్తాడు. అరవింద్ ఒక్కసారిగా వెనక్కి అడుగు వేశాడు. అతను అరవింద్కి బాగా తెలిసిన వ్యక్తి, ఇన్స్పెక్టర్ రాఘవ్. 3 సంవత్సరాల క్రితం ఆ కారు ప్రమాదం కేసును విచారించిన పోలీస్ అధికారి అతను. మీరు ఇక్కడ? రాఘవ్ నవ్వాడు. నీకు కొన్ని విషయాలు చెప్పాల్సిన సమయం వచ్చింది అరవింద్. నందిని ఎక్కడుంది? ముందు నువ్వు ఒక విషయం చెప్పాలి. ఏమిటది? 3 సంవత్సరాల క్రితం ప్రమాదం జరిగిన రాత్రి ఆ నల్ల బ్యాగ్ నీకు దొరికిందా? అరవింద్ మౌనంగా ఉన్నాడు. రాఘవ్ అతని ముఖాన్ని గమనించాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకు అన్నీ తెలుసు. రాఘవ్ తన జేబులో నుంచి ఒక ఫోటో తీశాడు. ఆ ఫోటోలో